కాసేపట్లో విజయవాడ కోర్టుకు రాజ్ కేశిరెడ్డి రాబోతూ ఉన్నారు. ఆయన దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. కేశిరెడ్డికి సంబంధించి కూడా చాలా పగడ్బందీగా రిపోర్టును కూడా సిద్ధం చేశారు. రిమాండ్ రిపోర్టును కూడా సిట్ అధికారులు మరి కాసేపట్లో విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు మ్యాజిస్ట్రేట్ ముందు. మరి దాదాపు 12 గంటల పాటు రాజ్ కేశిరెడ్డిని సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. వారికి కావాల్సినటువంటి సమాచారాన్నంతా సేకరించిన తర్వాత కీలక ఆధారాలతో రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు సిట్ అధికారులు. కాసేపట్లో రాజ్ కేశిరెడ్డిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రాజ్ కేశిరెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కీలక ఆధారాలతో రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు సిట్ అధికారులు. దాదాపు 12 గంటల పాటు నిన్న ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఎయిర్పోర్ట్లో, ఆ తర్వాత డైరెక్ట్గా సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పలు ప్రశ్నలను సంధించారు సిట్ అధికారులు. దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆయన్ను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అయితే చాలా కీలకమైన ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేశారు. కాసేపట్లో రాజ్ కేశిరెడ్డిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో రాజ్ కేశిరెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, ఎంతసేపట్లో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది? చాలా కీలక ఆధారాలతో రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. దేవి, ఇప్పుడే మొత్తం ఫిట్నెస్ కి సంబంధించినటువంటి పరీక్షలను పూర్తి చేశారు వైద్య అధికారులు రాజ్ కేశిరెడ్డికి. అయితే దీనికి సంబంధించి అంటే లోపలికి ఆయనకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఫిట్నెస్ ఎలా ఉంది, ఏమైనా అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే హార్ట్ పరంగా కానీ మిగతా వాటి పరంగా కానీ ఇప్పటికి ఉండేటటువంటి ఏవైతే వైటల్స్ ఉంటాయో అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేటటువంటి చెకింగ్ కూడా చేసి ఫిట్నెస్ సక్సెస్ఫుల్ గా ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత ఆయన్ను కోర్టుకు పంపించడానికి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది నిమిషాల్లో అంటే దాదాపు ఒక 5-10 నిమిషాలలో కోర్టుకు హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కీలక ఆధారాలను రాబట్టారో అయితే ఉదయం నుంచి కూడా అంటే రాత్రి నుంచి జరిగినటువంటి పూర్తి స్థాయి విచారణలో రాజ్ కేశిరెడ్డి దీనికి సంబంధించి మొదట కొంత అంగీకరించకపోయినా తర్వాత దీనికి సంబంధించినటువంటి అంటే ఎవరెవరు ఇప్పటిదాకా కూడా జరిగినటువంటి విచారణలో ఏవైతే పేర్లు వినిపించాయో వాటికి సంబంధించి కొంతవరకు ఆయన కూడా కొంత సమాచారం ఇచ్చారని అయితే తెలుస్తుంది. అలాగే ఆధారాలను ఏవైతే కీలక ఆధారాలను వీళ్ళు బయటకు తీసుకున్నారు అంటే సేకరించారు అనేసి ఏదైతే చెప్తున్నారో వాటికి సంబంధించి కూడా ఒక స్థిరమైనటువంటి రిపోర్ట్ ను కూడా సిద్ధం చేసి రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తుంది. అయితే దీనికి ఇప్పుడు రాజ్ కేశిరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సరాసరి కోర్టుకు 3rd ACMM కోర్టు విజయవాడలో ప్రవేశపెట్టబోతున్నారు. 3rd ACMM కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత అక్కడ ఆయనకు రిమాండ్ విధిస్తారా, అక్కడికి ఇప్పటికే ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు సిఐడి ఇటు సిట్ తరఫు న్యాయవాదులు, అటు పక్కన రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాదులు ఇద్దరు కూడా కోర్టు వద్ద హాజరై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దేవి.